ప్రీమియర్ చూసాను. డార్లింగ్ ని చూసిన ఆనందంలో ప్రభాస్ కన్నప్ప అని వస్తుంది. సారీ, సినిమానే నా ఒపీనియన్ నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీరు విష్ణుని చూడరు, అతని పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ అసలు గూస్ బంప్స్ బీజిఎం ఇచ్చాడు భయ్య. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అదే అని చెప్పచ్చు ప్రభాస్ తర్వాత. అండ్ బివిఎస్ రవి చెప్పినట్టు ఇంటర్వెల్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ 40 minutes అయితే మీకు చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ న్యూజిలాండ్ అందాల్ని చాలా విజువల్స్ గా చాలా బాగా చూపించారు. సినిమాకి ఒకటే చెప్తున్నాం, ఆ జనరేషన్ కి భక్త కన్నప్ప కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్ కి ఈ కన్నప్ప కల్ట్ ఫిలిం. అంతా బాగా నరేట్ చేశాడు. ఒకసారి కొంచెం ఒక హాఫ్ అవర్ కట్ చేస్తే ఇంకోసారి చూడొచ్చు కానీ మరి 3 గంటలు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. టూ బై జెన్యున్ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, అవసరం లేదండి. మూవీ పరంగా కట్ చేయొచ్చు అవన్నీ. మూవీ కొంచెం రొమాన్స్ పరంగా ఉందని అంటున్నారు. రొమాన్స్ ఏమైందంటే హీరోయిన్స్ విష్ణు సగమే ఉంది, కొంచెం అన్నెసరీ. ఓవరాల్ బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ కానీ ఇవన్నీ పుల్ చేసి అండ్ మోరల్ ప్రభాస్ వల్ల మొత్తం క్రౌడ్ పుల్ అయితే అవుతుంది. మూవీకి రేటింగ్ పరంగా ఎంతవరకు? 3 అయితే అవ్వచ్చు. మంచు విష్ణు గారి మూవీస్ అంటే మొత్తం ట్రోల్స్ అయిన పడతాయి అదే అనుకుంటాం, కానీ మూవీ అంతా సైలెంట్ గా చూసారు. లిటరలీ చెప్పాలంటే అది మాత్రం సూపర్ భయ్య. ఆయన అది మాత్రం చెప్పినట్టు నిరూపించగలిగాడు. ఇట్లాంటి సినిమాలు ఇంకొంచెం మంచిగా వస్తే బాగుంటుంది. కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ ప్రభాస్ది, తలున్నోడే తిక్కగా మాట్లాడతాడు, తల్లినోడు తిక్కగా మాట్లాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి లిటరల్ గా చెప్పేశాడు భయ్య. థ్యాంక్ యూ. ముందుగా విష్ణు గారు చాలా థ్యాంక్స్ అన్న. ఈ జనరేషన్ వాళ్ళకి శివభక్తుల గురించి ఒక స్టోరీ చెప్పాలన్న మంచి సంకల్పంతో ఈ మూవీ తీశారు. దాని వరకు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. కాకపోతే మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ కన్నప్ప అని చెప్పి కొంగో సినిమా చేశారు. మొత్తం కొంగో స్టోరీ మొత్తం లేపేశారు. అండ్ బాహుబలి 1లో ఒక సాంగ్ లేపేశాడు. అండ్ బాహుబలి 2లో కొన్ని సీక్వెన్స్ లేపేశారు. RRR కొన్ని సీక్వెన్స్ లేపేశారు. ఎక్కడ కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం డ్రాగ్ అనిపించింది, లాగ్ అనిపించింది. సాంగ్ ఇస్తే జనాలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో శివుడి రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ 26 minutes నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు అక్కడి వరకు లాగ్ లేకపోతే మేము అది లేపేదేమో, కానీ ఆ లాగ్ వల్ల ఏంటంటే సినిమా మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ పోతుంది అక్కడ వరకు. బట్ ఏదైతే మన లాస్ట్ 1 hour లేపారో ఆ 1 hour మాత్రం మన టికెట్ డబ్బులు న్యాయం చేశారు. దాని వరకు అయితే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వచ్చు. కాకపోతే ఇంకొంచెం మంచిగా ఫస్ట్ హాఫ్ కూడా తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏదైతే కన్నప్ప హిస్టరీని తీసుకున్నారో ఉన్నట్టు తీసుకుంటే బాగుంటుందేమో. వీళ్ళు ఏదో మరీ సినిమాటిక్లు బట్టి ఎక్కువ యాడ్ చేసి సినిమాని కిసిరి చేసి అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే శ్రీకాళహస్తి అర్థం తీసుకున్నా, లేదంటే వేరే పురాణం తీసుకున్నా సరే ఎక్కడ కూడా కన్నప్ప 2 కాళ్ళు ఇవ్వడు. ఒక కన్ను ఇచ్చి 2వ కన్నుని తీయబోతుంటే శివుడు ఆపుతాడు. బట్ అలా కాకుండా ఇక్కడ మొత్తం 2 కాళ్ళు తీసేసి మొత్తం కంప్లీట్ గా ఫిక్షనల్ పెట్టినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత ఎమోషనల్ డెప్త్ అనిపించలేదు సెకండ్ హాఫ్. కన్నప్ప సినిమాలో 40 ప్రభాస్ అన్న ఉన్నాడు అంతే. సినిమా ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న సినిమాలో అరగంట సేపు అంతే. హీరోతో మోహన్ బాబుతో ఇంకెవరితో సీన్లు లేక, కానీ ప్రభాస్ అన్న ఉన్నంత సేపు థియేటర్ దద్దరిని అంతే. పైగా మంచు విష్ణు అన్నాడు, అన్న విష్ణు అన్న నీకు దండం అన్న, దయచేసి ప్రభాస్ అన్న పెళ్లి మీద మాత్రం జోకులు వేయొద్దు అన్న. థియేటర్ లో పెళ్లి కాలేదు అన్నావు. ప్రభాస్ అన్న ఈ థియేటర్ అన్న, థియేటర్కి వచ్చే థియేటర్ అంతా అమ్మాయిలు అన్న నీ కోసం అన్న. అమ్మాయిలు పాప కళలకు అన్నారన్న, పెళ్లి చేసుకున్నారు అన్న. థియేటర్ అన్న నీ కోసం చచ్చిపోతారన్న అమ్మాయిలు అన్న. ప్రభాస్ అన్న కోసం థియేటర్ మొత్తం అమ్మాయిలు. నేను ఇంతవరకు ఐమాక్స్ ఎన్నో సినిమాలు చూసా, ఇంతవరకు థియేటర్ ఫుల్ కాల. మంచు విష్ణు అన్న గుర్తుపెట్టుకో, ఈ సినిమా నీ లైఫ్ లో ఇంకా తిరిగి చూడబోలే. నువ్వు అంతే, నువ్వు తెలుగు సినిమాకి ప్రెసిడెంట్ కాదు, నువ్వు మొత్తం ఇండియాకి వరల్డ్ వైడ్ కి ప్యాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు ప్రెసిడెంట్ అంతే ఇప్పుడు. ఎందుకంటే ప్రభాస్ అన్నని పెట్టుకున్నావు, ఇంకా నీ జీవితం ఇంకా మారిపోయింది అంతే. నీ బతుకులు పండింది ఇంకా పంట. ఇంకా ప్రభాస్ అన్న ఎంట్రీ ఉందన్న బాబా. ఫైట్లు విష్ణు అన్నకి ప్రభాస్ అన్నకి ఫైట్ జరుగుతుంటే ప్రభాస్ అన్న ఊరికి గాల్లో అటనే చాలు, మంచు విష్ణు ఎగిరి చెరువు పడ్డాడు. ఊరికి అర్థం ఎగిరి గాల్లో 4 రౌండ్ కొట్టి పడ్డాడు. ఊరికే ఉఫ్ఫన్నాడు అంతే, గాలికే ఎగిరిపోయాడు. కాబట్టి ప్రభాస్ అన్న ఉన్నంతసేపు
థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. పైగా జనాలు కూడా ఇంటర్వ్యూలతో రావట, ఇంటర్వ్యూల తర్వాతే థియేటర్ వస్తారు. కారణం ప్రభాస్ అండి, ప్రభాస్ అంతే. ఇందులో చూడాలి ఉన్నాడు భయ, వచ్చి చూడు చేస్తే ప్రభాస్ అని అయితే అక్షయ్ కుమార్ అన్న, మోహన్ లాల్ ఉన్నా, మోహన్ బాబు ఉన్నా, విష్ణు ఉన్నా, ఎంత అదే దేవుడు లేడు అనేటోళ్ళకి మంచు విష్ణు లాగా అంటే తిన్నడంట. ఆ తిన్నలాగా దేవుడు లేడు అనేవాళ్ళు ఒక్కసారి అండిపోయి ఇక్కడికి థియేటర్కి. ఈ సినిమా కన్నప్ప సినిమా చూడండి, మీరందరూ ఇక భక్తులు అయిపోతారు, అంతే శివ భక్తులు అయిపోతారు. అది కరెక్టే, కానీ ఈ సినిమాలో భక్తి కంటే రక్తి ఎక్కువ అన్నారు, మరీ అంత అయితే లేదు. చూసే నేను కూడా మీలాగే ఆశపడ్డా, నాకు పెళ్లి కాలే, ఇంకా ఆశపడి థియేటర్ పోయినా, 1000 రూపాయలు అప్పు చేసి టికెట్ కొని మరిపోయా. థియేటర్ రొమాన్స్ ఉంది కానీ మరీ అంత దారుణంగా అయితే లేదు. నిజం చెప్తారా, రొమాన్స్ అయితే ఉందిగా లేదు. కానీ మంచు విష్ణు నెమల్ని కొరుక్కొని తిన్నాడు, కాస్త హీరోయిన్ తిన్నాడే కానీ లైట్ గా తిన్నాడు, అంతే. సఫరెన్స్ అయితే నవ్వలేదు. కాబట్టి అదైతే మా చాలా బాధగా ఉంది. కాబట్టి రక్తి కూడా ఇంకొద్ది పెంచుంటే బాగున్నాం. కానీ ఈ కన్నప్ప సినిమా రేపటి కల్లా 1,00,000 కోట్లు దాటి 10,00,000 కోట్లు టార్గెట్ అన్నారు. 10,00,000 కోట్లు టార్గెట్ అంట. చూద్దాం ఈ రోజే, ప్రభాస్ అన్న వల్ల ఈ రోజే ఈ సినిమా 1000 కోట్లు పక్క. రక్తపాతమే నా కొడగల్లారా. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఎవడాపడానికి లేదు. సినిమా టికెట్లు కానీ రేట్లు తగ్గియండి, మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా రేట్లు తగ్గియండి. రేట్లు తగ్గిస్తే బెటరు. సినిమా అయితే బాగానే ఉంది, సినిమా పరంగా బాగానే ఉంది. సినిమా చూసి చెప్తున్నానా, ఆయన ఫ్యానే కాదు, నేను రామ్ చరణ్ ఫ్యాన్. నేను రామ్ చరణ్ మా దేవుడు, మెగాస్టార్ ఫ్యామిలీ మేము ఈ మంచు విష్ణు అన్న కోసం వచ్చాము. విష్ణు అన్న సినిమా బ్లాక్ బస్టర్ చేశారన్నా. రక్తపాతమే, భక్తి కూడా ఉంది. జస్ట్ లాస్ట్ లో ఐమాక్స్ వచ్చేసరికి చాలా భక్తి అనేది ఉంది. ఆ నాన్న ప్రేమ ఉంది, అందులో చాలా ఉన్నాయి. కానీ మోహన్ బాబు గారు మీరు యాక్టింగ్ పరంగా సూపర్ చేశారు. మీకు ఏది లేదన్నా 10,000 కోట్లు వస్తాయి. మీరు అక్కడ పెట్టింది 7,000 ఎకరాలే కానీ ఇక్కడ వచ్చింది 10,000 కోట్లు వస్తాయి. ఇది పక్కా. ఎవరు థియేటర్ లో చాలా మంది నవ్వుతున్నారు. నవ్వే నా కొడుకులకి చెప్తున్నా, ఎవరు ట్రోల్ చేయకండి. మంచు విష్ణు అన్న ఫ్యామిలీని ఇప్పుడే విష్ణు అన్న వచ్చిండు. మంచు విష్ణు అన్న మీ ఫ్యామిలీలో తీసుకోండి. విష్ణు అన్న మీ మనోజన కానీ అందరు కూడా మీరు ఫ్యామిలీలోకి తీసుకోండి. ఆయన మీ మనిషి, అందరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన నేను ఈ సినిమాని చూడడానికి ఎందుకు వచ్చానంటే ఏదో ఉంటుందని. కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ఎందుకంటే చాలా పరిస్థితులలో కూడా ఈ సినిమాకి వచ్చామంటే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. రొమాన్స్ పట్టించుకోకూడదు, ఓన్లీ భక్తి పరంగానే పట్టించుకోవాలి. రొమాన్స్ ఎవరు కావాలి? ఈ హిందుస్థాన్ లో పుట్టి ఈ సినిమా తీశారంటే ప్రతి ఒక్కరు భక్తి ప్రకారంగానే తీసుకోవాలి. రొమాన్స్లు గిమాన్స్లు పనికి రావు. అసలు వద్దు, అది మనం తీసుకోవద్దు.